ఇప్పుడు ఆరా మస్తాన్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో నెంబర్స్ ఇచ్చారు. ఒక్కసారి నెంబర్స్ మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 94 నుంచి 104 స్థానాలని ఆ మధ్యలో కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా ఆరా మస్తాన్ చెప్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి 71 నుంచి 85 అంటే ఆన్ అండ్ యావరేజ్ గా చూసుకున్న ఇక్కడ దాదాపు 75 స్థానాలు గెలవచ్చు అనేది ఇక్కడ కూటమికి సంబంధించి ఆరా మస్తాన్ సర్వే చెబుతోంది. వైసీపీకి సంబంధించి 94 నుంచి 104 అంటే కనుక దాదాపు 99 లేకపోతే 100 స్థానాలు గెలిచి అవకాశం ఉందని చెబుతోంది. ఇక కాంగ్రెస్ కి సంబంధించి ఒక్క స్థానం కూడా గెలవకపోవచ్చు, అలాగే ఇతరులు కూడా ఒక్క స్థానం కూడా గెలవకపోవచ్చు అనేది ఆరా మస్తాన్ సర్వే చెబుతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ ఫిగర్స్ వస్తున్నాయని చెప్పుకోవాలి. బహుశా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మనం సర్వే చూపించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి 3వ 4వదని చెప్పుకోవచ్చు. కాస్త వైసీపీకి సంబంధించి ఒక బిగ్ నెంబర్, ఎందుకంటే ఇంతవరకు చూసాం కాస్త స్టీప్ డిక్రీజ్ అనే నెంబర్స్ ని చూసాం, కానీ చాలా చాలా డిఫరెంట్ గా వస్తున్నాయి ఎగ్జిట్ పోల్ ఫలితాలు. ఎందుకంటే దాదాపుగా ఇన్నాళ్ళు చూసుకుంటే కాస్త దగ్గరగా వచ్చేవి, అంటే ఒక నెంబర్కి ఇంకో నెంబర్కి బహుశా ఒక 10, 15 లేకపోతే మహా అయితే ఒక 15, 20 అంతే. కానీ ఈసారి చూసుకుంటే చాలా బిగ్గెస్ట్ డిఫరెన్స్ కనిపిస్తోంది ఒక సర్వేకి ఇంకో సర్వే ఫలితాలకు సంబంధించి. అటువంటి సినారియో చూస్తున్నాం. ఆరా మస్తాన్ కి సంబంధించి వైసీపీకి 94 నుంచి 104, తెలుగుదేశం పార్టీకి 71 నుంచి 81 మధ్య రావచ్చంటూ కూడా ఆరా మస్తాన్ సర్వే చెబుతోంది. ఒకసారి నేను మళ్ళీ రోహిత్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తా. రోహిత్, కొద్దిసేపటి క్రితం అన్నట్టుగా ఎక్కడ సర్వే ఫలితాలకు సంబంధించి ఒకదానికి ఇంకో దానికి ఆ దగ్గరగా ఉన్న సినారియో ఎక్కడొక్కడ మనకి కనిపించట్లేదు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మనకి వైసీపీకి అనుకూలంగా ఇచ్చిన సంస్థల పేర్లు చెప్తాను. ఆత్మసాక్షి వైసీపీకి అనుకూలంగా ఇచ్చింది 98 నుంచి 116. రేస్ వైఎస్ఆర్సీపీకి 115 నుంచి 128 స్థానాల్లో గెలుస్తుందని చెప్తోంది. పోల్ స్ట్రాటజీస్ గ్రూప్ వైసీపీకి 115 నుంచి 125 అని చెప్తోంది. ఆపరేషన్ చాణక్య పార్థదాస్, జన్మత్, ర్యాప్ స్ట్రాటజీస్, అగ్నివీర్, పొలిటికల్ ల్యాబొరేటరీ, ఆరా ఇవన్నీ కూడా వైసీపీ అధికారాన్ని చేజిక్కించుకుంటాయని చెప్తున్నాయి. మీరు ఎలా చూస్తారు అమర్నాథ్ గారు? అంటే నేను సంస్థల గురించి కామెంట్ చేయను, కానీ 600 అయినా కూడా కూటమి అధికారంలోకి వస్తున్నది, అది క్లియర్. ఎందుకంటే గ్రౌండ్లో అందరిని అడుగుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలా కేటగారికల్గా చెప్తున్నారు. ఎవరు కూడా చూద్దాం సార్ 2 రోజుల తర్వాత ఆలోచిద్దామని ఒక్కరు కూడా చెప్పలేదు. అంటే ఇది ఇవ్వాలి కాదు నేను చెప్పేది, దాదాపు 3 నెలల క్రితమే ప్రజలందరూ కూడా చాలా చాలా క్లియర్గా ఒక డిసిజన్ తీసుకున్నారు, ఖచ్చితంగా ఎన్డీఏకు ఈసారి అధికారం ఇద్దామని. సో ముఖ్యంగా నేను ఆంధ్రప్రదేశ్ గురించి చేసే ఏకైక కామెంట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో బోత్ జనసేన అండ్ టీడీపీ వాళ్ళు రెండు పార్టీలు కూడా చాలా మంచిగా ఒక డిసిజన్ ఏం తీసుకున్నారంటే ఎన్డీఏలో భాగస్వామి కావాలనేది. సో ఎన్డీఏలో భాగస్వామి అయినప్పుడు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2014లో దాని యొక్క రిజల్ట్ చూశారు. సో 2019లో ఆయన మిస్ అయినారు. 2024 వచ్చేసరికి దాని యొక్క ఇంపార్టెన్స్ని అర్థం చేసుకొని మోడీ గారి చరిష్మా మొత్తం దేశమంతా ఒక వేవ్ లాగా వస్తున్నప్పుడు, ఎందుకంటే 2014లో 19లో కన్నా ఎక్కువ ఈసారి ఆ వేవ్ కనబడుతున్నది గ్రామీణ ప్రాంతాలలో. ఎందుకంటే మీరు చూస్తున్నప్పుడు ఫీమేల్ ఓటర్ల సంఖ్య చాలా అద్భుతంగా ఈసారి ఎక్కువ ఉన్నది. ఫస్ట్ టైం ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా, ఫస్ట్ టైం 2019లో ఫీమేల్ ఓటర్స్ కొంచెం అంటే మేల్ ఓటర్స్ కంటే కొంచెమే ఎక్కువ ఉన్నారు. కానీ ఈసారి పర్టికులర్లీ సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఒక బిగ్గెస్ట్ నంబర్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చాలా క్విక్ నంబర్స్ వస్తున్నాయి సర్వేలకు సంబంధించి. మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ఒక్కసారి ఆ బిగ్ నంబర్స్ ని మీరు చూడబోతున్నారు. ఎస్, న్యూస్ 18 కి సంబంధించిన బిగ్ నంబర్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానానికి సంబంధించి 25 స్థానాలు. మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి లోక్సభ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ